16 లక్షల్లో ఉన్నాం. ఇప్పుడు 50 లక్షలు 10 ఏళ్లలో అవ్వాలి. ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది. తెలంగాణతో పోల్చినా, కర్ణాటకతో పోల్చినా, తమిళనాడుతో పోల్చినా చాలా తక్కువలో ఉన్నాం. అట్లాంటిది 50 లక్షల జిఎస్డిపి సాధించాలంటే తలసరి ఆదాయం మీరు చూస్తే 2,66,995 రూపాయలు 23-24 ప్రస్తుతం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం 24-25 2,98,058, 28-29కి 5,42,985 రూపాయలు. అదే 33-34కి 10,55,000 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. 33-34కి మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం యావరేజ్ సగటు ఆదాయం 10 లక్షల రూపాయలు, 10,55,000. అందరూ కానీ సహకరిస్తే ఇది అసాధ్యం కాదు. ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఇది ఏ విధంగా సాధిస్తామంటే, ఒకప్పుడు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. అయితే చెప్పేసి ఇంట్లో పడుకుంటే కాదు. నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రెవల్యూషన్ రావాలని 2-3 ప్రైమ్ మినిస్టర్స్తో స్టార్ట్ చేశాను. విన్నారు కానీ వాడు సాధించలేకపోయారు. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారిని కన్విన్స్ చేస్తే, నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ వైఫ్ హస్బెండ్ నివసిస్తాడు, ఉండగలుగుతాడు. భర్త లేకపోయినా భార్య ఉండగలుగుతుంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు. ఏ మీటింగ్లో చూసినా 5 నిమిషాలకు ఒకసారి వార్తలు చూసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు కూడా నేను పేపర్లు పెట్టుకొని చూసేది పోయి సెల్ ఫోన్లోనే చూసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చాలా అంబిషియస్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు. 10 లక్షల రూపాయలు సగటు ఆదాయం అని. యాక్చువల్గా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు. ఫిస్కల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. మీరు గ్రోత్ రేట్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ ఇప్పుడు 10.5% వస్తే సరిపోదని చెప్పి మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. ఈ స్థాయిలో మనం పెరగాలంటే ఇంత తక్కువ సరిపోదు అని చెప్పి. మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డ్రమటిక్గా, ఒక నాటకీయంగా మనం అభివృద్ధిని సాధించాలి అంటే, డ్రమటిక్ గ్రోత్ కావాలి అంటే, దానికి అవసరమైనటువంటి ఎకనామిక్ బేస్ మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేదు. ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడేది? ఎందుకంటే హైదరాబాదులో అభివృద్ధి మొదలైన తర్వాత, అంటే ఆ బేస్ వేయడం మొదలైన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గ్రహించడానికి. అప్పుడు కూడా 2002-2003 ప్రాంతంలో ఈ కంప్యూటర్లు పెట్టారు, వీటి వల్ల ప్రయోజనమే ఉంది, వీటి వల్ల అభివృద్ధి ఏముంటుంది, ఇవి కడుపుకి తిండి పెడతాయా అని విమర్శించారు. అది ఎప్పుడు 2005 తర్వాత 2008, 9, 10 అప్పటికీ ఫలాలు వచ్చినాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బేసు చాలా బలహీనంగా ఉంది. మీరు నెక్స్ట్ 4 ఏళ్లలో ఎంత కష్టపడినా చాలా తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీస్ చాలా తిరుగుతున్నారు. 9-10 ఏళ్లలో ఆ అభివృద్ధి ఫలాలని సాధించడం సాధ్యమయ్యే పనేనా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవుతాను, అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్నీ కూడా రివ్యూ చేశాం. రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని 10 సంవత్సరాలు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ తర్వాత వచ్చిన, ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు లేకుంటే 27 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి. పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ కానీ సహకరిస్తే, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. చదివించారు. చదివించిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో పనిచేసి ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. అదొక చరిత్ర. దానికంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో
హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే ఆ దేశస్తులు కాదు, ఇండియన్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారని చూస్తే 35% తెలుగు వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా 35% తెలుగు వాళ్ళు. 20 ఏళ్లలో ప్రపంచంలోని హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే 10 ఏళ్లలో సాధించలేమంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి, మెగా డ్రీమ్స్ ఉండాలి, అప్పుడే ఏదైనా సాధ్యం. అందుకే నేను చెప్పింది మీకు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాం. అదే సమయంలో ఎవ్రీ 15 డేస్కి ఎస్ఐపిబి మీటింగ్ పెట్టాం, ఎస్ఐపిసి మీటింగ్ పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 15 నెలలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం. సార్, మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవి తీసుకొస్తున్నారు. ఆర్సిలార్ మిత్తల్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో. ఆ ప్లాంట్ పెట్టి అది ఆపరేషన్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఉద్యోగాల కల్పన జరిగి దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావడానికి టైం పడుతుంది. 5 ఏళ్ళకోసారి ఎన్నికల టైంకి ఇవన్నీ పూర్తి కాకపోవచ్చు. అది అందరూ అనుకున్నంత సాధ్యం కావు అన్ని కంపెనీస్. కియా ఫర్ ఎగ్జాంపుల్, కియా మీరు 2017లో అనుకుంటాను తీసుకొచ్చారు, కానీ చివరికి అది ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి 2018 అయింది. నేనే ఓపెన్ చేశాను, నేనే ఫౌండేషన్ వేసాను, నేనే ఓపెన్ చేశాను. కానీ జనరల్గా జెస్టేషన్ పీరియడ్ 2047 ఇప్పుడు. ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫలాలు వెంటనే కనిపించవు కాబట్టి 4 ఏళ్లలో. మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు. సో మీకు ఏమనిపిస్తుంది, ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే భావన ఉన్నదా? రెండు ఉన్నాయి. ఒకటి స్టేట్ సమాజం, రెండోది రాజకీయ ప్రయోజనాలు. భారతదేశంలో సంక్షేమం, అభివృద్ధి పేర్లగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం. అందుకే నేను ఆలోచించింది సూపర్ 6 చెప్పాం. ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 ఇచ్చాం. అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం. 2 సమాంతరంగా తీసుకుపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ 12%, ఈసారి 12% ప్లస్ తీసుకురావడానికి మేము 17 అనుకుంటున్నాం. కనీసం 13-14% తీసుకొస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనం సమాజం గురించి ఆలోచించాలి. నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు. నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు. ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి. అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 95లో నేను సీఎం అయ్యి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. 99లో మళ్ళా గెలిపించారు. 2004లో నన్ను ఎవరు ఓడించలేదు. నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసేయాలని ఆలోచించాను. 2 బ్యాలెన్స్ చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు, ఆ సంపదను మళ్ళీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం. సంపద సృష్టిస్తారనే దాంట్లో అనుమానం లేదు. ఆ సృష్టి జరిగిన తర్వాత కూడా మీరు కొనసాగుతారా లేదా అనేది అనుమానం. అంటే నీకు అనుమానం అవసరం లేదు. నువ్వు 95లో ఉన్నావు, 99 ఎలక్షన్ చూసావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా మూడో ఎలక్షన్ అయ్యింది. 4వ ఎలక్షన్ కూడా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ రావాల్సిన అవసరం ఉంది. సార్, మీరు ఇప్పుడే సూపర్ 6 గురించి మాట్లాడారు, పథకాల గురించి. నేను వేసిన లెక్క బాహుబలి స్కీము ఉన్నది, ఎక్కువనే పెడుతున్నాను. అంటే మీరు చెప్పి ఈ 4-5 స్కీములే, ఇంకా చిన్న చాలా ఉన్నాయి. నేను చెప్పేది పెద్ద స్కీములు. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ భరోసా అదొకటే దాదాపుగా 30,000 కోట్లు అవుతుంది, 33,000 కోట్లు అవుతుంది ఏడాదికి.
ఇది కాకుండా ఇంకా 2-3 స్కీములు మీరు ప్రవేశపెడతామని చెప్తున్నారు. అవి కూడా ప్రవేశపెడితే ఈ బడ్జెట్ అంటే సంక్షేమ బడ్జెట్ 1,00,000 కోట్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1,00,000 కోట్ల రూపాయలంటే మన బడ్జెట్ ఇప్పుడు పోయిన ఏడాది 3,30,000 అనుకుంటాను కోట్లు. 1,00,000 కోట్లు అంటే దాదాపు మూడో వంతు సంక్షేమం మీద పెడితే పెట్టగల సామర్థ్యం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ వస్తున్న రెవెన్యూస్కి? అంటే అల్టిమేట్గా పబ్లిక్ ఏదైతే మేము చెప్పామో ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్ళాలి. అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా